చిరంజీవి వెంకటేష్తో ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది. బాలకృష్ణ చిరంజీవితో సినిమా చేయాలంటే ముందుగా అలాంటి కథ సెట్ అవ్వాలి. ఒకే పరిశ్రమలో ఉంటారు, కానీ ఎవరి సినిమాలు వాళ్ళవి, ఎవరి క్యాంపులు వాళ్ళవి. ఇన్ని దశాబ్దాల కెరియర్లో చిరంజీవి బాలకృష్ణ కలిసి నటించిన సందర్భం లేదు. ఈ అంశంపై గతంలో చిరంజీవి స్వయంగా స్పందించారు. మంచి కథ కుదిరితే బాలకృష్ణతో సినిమా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు అదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రిపీట్ చేశాడు. ప్రస్తుతం చిరంజీవి వెంకీని కలిపి మన శివశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇదే ఊపులో మంచి కథ సెట్ అయితే చిరంజీవి బాలకృష్ణను పెట్టి మల్టీ స్టారర్ చేస్తానంటున్నాడు. చిరంజీవి వెంకటేష్తో ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది. బాలకృష్ణ చిరంజీవితో సినిమా చేయాలంటే ముందుగా అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ చాలా పెద్దది. అలాంటి ఇద్దరిని కలిపి సినిమా చేయాలంటే అలాంటి కథ కుదరాలి. అలాంటి కథ నాకు తడితే ఖచ్చితంగా సినిమా చేస్తాను అంటున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఈ ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా చేసే స్థాయి అనిల్ రావిపూడికి ఉంది. ఎందుకంటే బాలకృష్ణకు భగవంత్ కేసరి లాంటి సినిమా అందించాడు ఈ దర్శకుడు. సో చిరు బాలయ్య కాంబినేషన్ను తెరపైకి తీసుకొచ్చేలాంటి మంచి కథ అనిల్ రావిపూడికి దొరకాలని కోరుకుందాం. ఇక మెగాస్టార్ బర్త్డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభర్తో పాటు అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబోలో వస్తున్న మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మన శివశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు. చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీఎంట్రీలో చిరంజీవి స్వాగ్ ను చూపించాలనుకున్నట్టు తెలిపారు. చివరిగా నాకు ఈ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు. కాగా ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్ పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవల కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.